నమస్తే తెలంగాణ, వెల్కమ్ టు టీ న్యూస్. ని కుమార్ దామెరా. ముందుగా హెడ్లైన్ చూద్దాం. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 13 వరకు ఇంటర్ పరీక్షలు. షెడ్యూల్ను విడుదల చేసిన ఇంటర్మీడియట్ బోర్డు. సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెంలో రెచ్చిపోయిన కాంగ్రెస్ నేతలు. బీఆర్ఎస్ నాయకుడు మెంట సురేష్పై బీర్ బాటిల్స్, కర్రలతో దాడి. జూరాల ప్రాజెక్టు చరిత్రలో మరోసారి పంటలకు బ్రేక్. యాసంగికి క్రాప్ హాలిడే ప్రకటించిన అధికారులు. ప్రజాస్వామ్య రాజ్యాంగ వ్యవస్థలను బీజేపీ ధ్వంసం చేస్తోంది. అధికారం కోసం కాదు, భావోజ్వలంపైనే మా పోరాటమన్న రాహుల్. ఖతారులో 8 మంది భారతీయులకు ఊరట. మరణశిక్షను జైలు శిక్షగా మార్చిన కోర్టు. డీటెయిల్ చూస్తే పీజేఆర్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఖైరతాబాద్ జంక్షన్ వద్ద పీజేఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేదల పక్షపాతిగా వారికి సమస్యలపై పోరాడిన పీజేఆర్ సేవలను గుర్తు చేసుకున్నారు కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేయకుండా ప్రజాపాలన పేరుతో కాలయాపన చేస్తున్నట్టు మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. పార్లమెంటు ఎన్నికలు వచ్చేసరికి కొత్త నాటకాలతో కాంగ్రెస్ ప్రజల ముందుకు వస్తుందని చెప్పారు. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ప్రజలు ఆయా ప్రభుత్వ పథకాలకు దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించగానే ప్రభుత్వం హామీలన్నీ నెరవేర్చాలని పోచారం శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. వడ్డించినాము, వడ్డించిన తర్వాత కుండ ఖాళీ అవుతుంది. మనం మళ్ళీ వండు, నువ్వు వంచు, మళ్ళా గజ్జాయి కానీ నేను బయటకు వెళ్ళిన కుండ ఖాళీ ఉన్నది, బొగరి ఖాళీ ఉందంటే పంచినాం కాబట్టి ఖాళీ అయింది. ప్రజలను కాపాడుకున్నాం కాబట్టి పెన్షన్లు ఇచ్చినాం, రైతు బంధు ఇచ్చినాం, రైతు బీమా ఇచ్చినాం, ఆసరా పెన్షన్లు ఇచ్చినాం, అన్ని ఇచ్చినాం కాబట్టి ఖాళీ అవుతుంది. అది రెగ్యులర్ ప్రాసెస్, అది కొత్త ఏం కాదు. ఏ ప్రభుత్వం వచ్చినా వస్తుంటే పోతుంటాయి. ఎవరికి ఏది అవసరం ఉందో పంచినాం. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా, ఎవరికి ఆటంకం లేకుండా అన్ని రంగాలు పంచినాం. కరెంట్ ఇచ్చినాం, నీళ్ళు ఇచ్చినాం, రోడ్లు ఇచ్చినాం, దవాఖాలు ఇచ్చినాం, పెన్షన్ ఇచ్చినాం, స్కూల్ కట్టినాం, పెన్షన్ ఇచ్చినాం, కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం, షాదీ ముబారక్ ఇచ్చినాం, రైతు బంధు ఇచ్చినాం, రైతు బీమా ఇచ్చినాం. ప్రభుత్వం డబ్బులు ఎక్కడ ఉంటాయి? గవర్నమెంట్ అనేది ఒక సంస్థ, వ్యాపార సంస్థ కాదు. గవర్నమెంట్ అనేది సేవా సంస్థ. ఈ సేవా సంస్థ కాబట్టి మేము ఎంతమందికి సేవ చేస్తామనేది ముఖ్యమది. డబ్బులు మిగిల్చుకోవడం ముఖ్యం కాదు. ఇక్కడ అర్థంగా కొంతమందికి పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నారు. వ్యాపారం అయితే వ్యాపార సంస్థ, ప్రభుత్వం అనేది సేవా సంస్థ. సేవ చేయడానికి నియమించబడ్డటువంటి సంస్థ ఇది. ప్రజలకు సేవ చేయడానికి నియమించబడ్డటువంటి సంస్థలు. ఉన్న 1000 కోట్లుగా అయినా 10 రూపాయలైనా పంచేయాలి ప్రజలకి. అది ప్రజలకు పంచేయాలి, ఏ టైం అయినా కానీ, ఎవరికైనా కానీ. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కేంద్రంలో ఎమ్మెల్యే మాణిక్రావు అనుచరులు ఆందోళన చేపట్టారు. అభయహస్తం కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఎమ్మెల్యే వచ్చారు. అయితే అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఆయన ఫోటో లేకపోవడంతో అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ఫోటో లేకపోవడం ఏంటి అని అధికారులను నిలదీశారు.
నేను పౌరుకి ఇచ్చిన నాకు ఇస్తారా లేదా అది చెప్పండి. ఇప్పుడు ఒక పార్టీ కార్యకర్త ఒక మాజీ గవర్నర్ పిలుస్తుండ్రు. అరే ఒక ఎమ్మెల్యే ఉన్నారు ఇక్కడ లోకల్లా కాబట్టి ఆఫీసర్ समझ सुनो हाँ एक बार उनकी है स्पेशल मुझे ప్రజాపాలన కార్యక్రమం ద్వారా అర్హులైన వారంతా ఆయా పథకాలకు దరఖాస్తు చేసుకోవాలని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు పిలుపునిచ్చారు. ఈ సదవకాశాన్ని ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం మియాపూర్లో ఎమ్మెల్యే ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించారు. మరి ఈ రోజు నుండి వచ్చే నెల 6 తారీఖు వరకు గ్రామాలలో ఇవాళ మీకు ఫామ్ కూడా ఇవ్వడం జరిగింది. దరఖాస్తులు స్వీకరిస్తూ ఉన్నాం. మీకు ఎవరికి ఎలాంటి అపోహ అవసరం లేదు. అర్హులైనటువంటి ప్రతి వాళ్లకు ఇవన్నీ కూడా చెందే విధంగా 6 గ్యారంటీలను వర్తింపజేసే విధంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 100కు 100% వీటిని అమలు చేసేటువంటి ఆలోచనతోని ఇవాళ ప్రభుత్వ పరిపాలన నడుస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రజాపాలన అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో గందరగోళం నెలకొంది. దరఖాస్తుల విధి విధానాలు తెలియక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దరఖాస్తు చేసుకోవడానికి వచ్చిన జనాలకు రేషన్ కార్డు లేనిదే పథకాలు వర్తించవని అధికారులు చెప్పడంతో అసహనంతో ప్రజలు వెనుదిరిగారు. అసలు రేషన్ కార్డు లేని వారు చాలామంది ఉన్నారని స్థానికులు మండిపడుతున్నారు. ఉల్లింగ్ల సందీప్, నేను జనగామ జిల్లా జనగామ పట్టణం. ఈరోజు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీల పథకాన్ని ప్రారంభించింది. ఈ 6 గ్యారెంటీల పథకం ప్రారంభించాలి కానీ అలా జనాలకు ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏంటనేది ఇంతవరకు ఒకటి ఏం చెప్పలేదు. కంపల్సరీ వచ్చిన వాళ్ళందరికీ రేషన్ కార్డు కంపల్సరీ అంటున్నారు. అసలు రేషన్ కార్డు లేని వాళ్ళే చాలా మంది ఉన్నారు. రేషన్ కార్డు లేని 6 గ్యారెంటీలు ఎట్లా అప్లై చేసుకోమంటారు. మాది 21వ వార్డు. ఈ 21వ వార్డులో ఈ ఒకటే రోజు ఇది పెట్టిళ్ళు. ఇంతమంది పబ్లిక్ ఉంటారు. మా దగ్గర 1400 మంది ఓటర్లు ఉంటాం. ఈ ఒకటే రోజు ఇక్కడికి వస్తేనే మాకు ఏందనేది తెలిసింది. మీరు ఇక్కడికి వచ్చినాక చెప్తారు రేషన్ కార్డు కంపల్సరీ కావాలంటారు. ఇప్పుడు రేషన్ కార్డు ఎక్కడ అప్లై చేసుకోవాలి? ఈ రేషన్ కార్డు చుట్టూ జనాలు మీ సేవల పొందే తిరుగుతుళ్ళు. ఈ 6 గ్యారెంటీల పథకం ఎలక్షన్ తెల్లారే వేస్తా అన్న ఈ రేవంత్ రెడ్డి ఇది ఎలక్షన్ అయిపోయినాక 20 రోజులకి ఇప్పుడు స్టార్ట్ చేసి ఎలక్షన్ ముందు ప్రతి ఇంటికి ఇస్తామన్నారు. ఇప్పుడు వచ్చేసరికి నాకు రేషన్ కార్డు ఉంటేనే ఇస్తాము, మీరు ఇక్కడ లోకల్ ఐడెంటిటీ ఉంటేనే ఇస్తాము అని చెప్తున్నారు. టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక పేద ప్రజలకు చేసిన సంక్షేమ పథకాలు డైరెక్ట్ పేద ప్రజలకే పోయేది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మళ్ళీ ధరల రాజ్యం వచ్చి కాంగ్రెస్ నాయకులను పట్టుకోపోతేనే ఆఫీసులలో పనిచేస్తారు. మీరు ఎలక్షన్ల ముందు వచ్చడం మాకు రేషన్ కార్డు ఉండాలని ఎక్కడ చెప్పలేదు. రేవంత్ రెడ్డి గారైనా వాళ్ళ నాయకులైనా ఎక్కడ చెప్పలేదు. కానీ ఇక్కడికి వాళ్ళు అప్లై చేసుకుందామని వచ్చేసరికి ఇక్కడ ఆఫీసర్లు మీకు రేషన్ కార్డు ఉంటేనే ఇస్తాం ఈ 6 గ్యారెంటీలు, లేకపోతే మీరు ఎలిజిబుల్ కాదని చెప్తున్నారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదండి. మీరు ప్రతి ఒక్కరికి 6 గ్యారెంటీలు ఇచ్చే విధంగా హుకుం జారీ చేయాలని కోరుచున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 6 వరకు అభయహస్తం పథకాలకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరిస్తారని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. బంజారాహిల్స్లో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రజలకు సందేహాలుంటే అధికారులను అడిగి నివృత్తి చేసుకోవాలని సూచించారు. ప్రజల వద్దకే పాలన పేరుతో హైదరాబాద్లో 600 కేంద్రాల్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అర్హతను బట్టి లబ్ధిదారుల ఎంపిక ఉంటుందని తెలిపారు. అటు ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలకు పూర్తి సహకారం అందిస్తామని ఎమ్మెల్యే దానం నాగేందర్, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి చెప్పారు. ఈ యొక్క ప్రజాపాలన కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న అప్లికేషన్ లాంచ్ చేసి ఈ రోజు నుంచి కార్యక్రమం ప్రారంభమవుతుందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అన్ని గ్రామాల్లో 28వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉంది. హైదరాబాద్ నగరంలో 600 కేంద్రాలు 150 డివిజన్లలో డివిజన్కు 4 చొప్పున
కేంద్రాలను ఏర్పాటు చేసి 28వ తేదీ నుంచి 6వ తేదీ వరకు ఈ యొక్క అప్లికేషన్ల ప్రక్రియ తీసుకోవడం జరుగుతోంది. ఇందులో ప్రజలకు ఎటువంటి అనుమానం అవసరం లేదు. వారి దగ్గర ఏమైనా ఆధారాలున్నా లేకున్నా నిరభ్యంతరంగా మీరు అప్లికేషన్ చేసుకోండి. అధికారులను కూడా కోరుతున్నాం, ఎక్కడ కూడా అభ్యంతరాలు అవంతరాలు లేకుండా వాళ్ళు ఇచ్చిన సమాచారంతో ఉంటే అడగండి, లేకుంటే అప్లికేషన్ మాత్రం రిసీవ్ చేసుకునేటువంటి విధంగా అప్లికేషన్ల ప్రక్రియ తీసుకోమని చెప్పి కోరుతున్నాం. 6 గ్యారంటీలకు సంబంధించి అప్లికేషన్ ఫార్మాట్ ఉంది. ఇది కాక మీకు వ్యక్తిగతంగా కావచ్చు, ఆ యొక్క వాడలో కావచ్చు, లేకపోతే ఆ యొక్క సొసైటీలో ఆ స్లమ్స్లో ఉండబడేటువంటి ఇతరత్ర సమస్యలకు సంబంధించి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కౌంటర్ ఉంటుంది. కాబట్టి ఆ కౌంటర్ మీద కూడా మీ సమస్యల్ని రిజిస్ట్రేషన్ ఒక కాగితం మీద రాసిచ్చేటువంటి అవకాశం ఉంది. తెలంగాణలో వచ్చిన కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి 6 గ్యారంటీలకు సంబంధించి ఒక లోగో ప్రారంభించి 28వ తేదీ నుండి 6వ తేదీ వరకు ఈ ప్రజాపాలన కార్యక్రమాల్ని బస్తీల వారీగా, అంటే ప్రభుత్వమే ప్రజల దగ్గరికి వెళ్ళాలని, ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యల్ని పరిష్కార మార్గాన్ని ఇక్కడే వారికి చూపాలన్నటువంటి ఒక మంచి కార్యక్రమం తీసుకున్నందుకు ఈ ప్రభుత్వాన్ని, మా చిరకాల మిత్రుడైనటువంటి పొన్నం ప్రభాకర్ గారికి, మొట్టమొదటిసారిగా మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఖైరతాబాద్ నియోజకవర్గంకి వచ్చినందుకు వారికి మనస్ఫూర్తిగా నేను స్వాగతం పలుకుతూ, ఈ ప్రజాపాలన కార్యక్రమంలో తలపెట్టేటువంటి కార్యక్రమాలు 6 గ్యారంటీలు 100 రోజుల్లో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి గారి ఆలోచన. దానికి మా తరఫున పూర్తి సంపూర్ణమైనటువంటి సహకారం కూడా ఉంటుందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇది కూడా ఒక మంచి కార్యక్రమం తీసుకుని ఈ రోజు ప్రజల్లోకి రావడము, అది ఇంకా సంతోషము. అయితే మొన్ననే ఒక రివ్యూ మీటింగ్ లోపల కొన్ని మాకున్న డౌట్స్ కూడా కొన్ని మినిస్టర్ గారికి చెప్పడం జరిగింది. ఇది ఒక మంచి ఇది కాబట్టి జిహెచ్ఎంసి కూడా మేము ఒకటే చెప్పాము, ఏంటంటే జిహెచ్ఎంసి పూర్తి స్థాయి లోపల కూడా మీ ప్రభుత్వంకి వచ్చే ఈ కొత్త ప్రభుత్వంకి ఫుల్ సహకారం ఉంటుంది అనేసి నేను మొన్ననే వాళ్ళకి చెప్పాను. నా తరఫు నుంచి కానివ్వండి, మా జిహెచ్ఎంసి స్టాఫ్ తరఫు నుంచి కానీ, ఎందుకంటే సెడ్ అండ్ డన్ ఇది ఒక ప్రజల లోపలికి వెళ్ళే ప్రోగ్రామ్స్, ఇవి ఒక మంచి ప్రోగ్రామ్. సో అందరం కూడా సహకరిస్తేనే ఇది సక్సెస్ఫుల్ అవుతుంది అని మేము అనుకుంటున్నాము. పార్టీలకు అతీతంగా ఇది ప్రజల లోపలికి ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా, ఈ స్కీమ్స్ అన్నీ కూడా పోవాలనేసి, 100% సక్సెస్ఫుల్ అవ్వాలనేసి, ఏదైతే కొన్ని మాకు డౌట్స్ ఉన్నాయో అవి కొన్ని క్లియర్ చేసేస్తే అవి మేము తప్పకుండా మా కార్యకర్తలు అందరూ కూడా ఈ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్తారనేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ను ఇంటర్ బోర్డు విడుదల చేసింది. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 13 వరకు ఇంటర్మీడియట్ రెగ్యులర్ పరీక్షలు జరగనున్నాయి. ఇంటర్మీడియట్ వొకేషనల్ మొదటి సంవత్సరం పరీక్షలు మార్చి 18 వరకు జరగనున్నాయి. ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 17వ తేదీన ఎథిక్స్ అండ్ వాల్యూస్ పరీక్ష జరగనుంది. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఓ వైద్యుడికి కరోనా పాజిటివ్ వచ్చింది. స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న ఓ దంత వైద్యుడికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు నిర్ధారించారు. ఇది కొత్త వేరియంట్ JN1 వైరస్ అని వైద్యులు తెలిపారు. మంచిర్యాల జిల్లాలో ఇదే మొదటి కరోనా కేసు అని చెప్పారు. హైదరాబాద్లో ఫార్ములా ఈ రేసు నిర్వహణపై నీలి నీడలు కమ్ముకున్నాయి. షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరి 10న జరగాల్సిన ఫార్ములా ఈ రేసు నిర్వహిస్తారా లేదా అన్నది ఇంకా తేలడం లేదు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్తో కలిసి 30 అక్టోబర్ 2023న రేసింగ్కు సంబంధించి ఒప్పందం జరిగింది. అయితే కొత్త ప్రభుత్వం నుంచి ఈ రేస్ నిర్వహణపై క్లారిటీ రాలేదు. దీంతో ప్రభుత్వం నుంచి అధికారిక సమాచారం అందిన తర్వాత ఫార్ములా ఈ రేస్ నిర్వహణపై స్పష్టత రానుంది. కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీకి షాక్ ఇచ్చింది ఈడీ. హర్యానాలో జరిగిన భూ కుంభకోణం కేసులో ప్రియాంక గాంధీ దంపతులపై ఛార్జిషీటు దాఖలు చేసింది. 2006లో హర్యానాలోని అమీన్పూర్లో రాబర్ట్ వాద్రా, ప్రియాంక గాంధీలు భూమిని కొనుగోలు చేశారని ఆరోపణలున్నాయి. దీంతో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారం ఛార్జిషీట్లో ఆమె పేరును ప్రస్తావించింది ఈడీ.
ఢిల్లీకి చెందిన రియల్ ఎస్టేట్ ఏజెంట్ ద్వారా ఈ కొనుగోళ్లు జరిగాయని పేర్కొంది. ఈ భూముల క్రయ విక్రయాల్లో ఆర్థిక అవకతవకలు చోటు చేసుకున్నాయన్న ఈడీ ఆరోపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఛార్జిషీట్లో వారి పేర్లు చేర్చింది. ఆల్ ఇండియా ఎస్బీఐ ఇంటర్ సర్కిల్ క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ముగిసింది. 5 రోజుల పాటు హోరాహోరీగా సాగిన పోటీ అనంతరం బహుమతి ప్రధానోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఈ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా ముంబై ఎస్బీఐ కార్పొరేట్ సెంటర్ డిఎండి హెచ్ఆర్ అండ్ సిడిఓ ఓపీ మిశ్రా హాజరయ్యారు. హైదరాబాద్ సర్కిల్ సీజీఎం రాజేష్ కుమార్, అమరావతి సీజీఎం నవీన్ చంద్ర ఝా, ఇతర సీనియర్ కార్యకర్తలు ఇందులో పాల్గొన్నారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీ న్యూస్.